మన్నా వ్యవహారం, హెరిటేజ్తో కొత్త ట్విస్ట్. ఇది కూడా అటువంటిదే. ఇప్పుడు లడ్డు అనే దాని మీద అవినీతి ఉండే చర్యలు తీసుకోండి, కానీ దీనికి మత కోణం ఎందుకు ఇస్తారు? మతాన్ని దెబ్బతీయడానికి చేశారు. డబ్బు పెద్ద సమస్య కాదు. ఆఖరికి ముగ్గురు కూర్చొని మీడియా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అడుగుతుంటే కూడా చంద్రబాబు నాయుడు ఇది డబ్బు కోసం కాదు, అసలు మతాన్ని దెబ్బతీయడం కోసం చేశారు ఇవన్నీ. అంటే వీళ్ళు చాలా మహానుభావులు, డబ్బు కోసం కాదు మతం కోసం చేశారు అని మనం ఒప్పుకోవాలన్నమాట. ఏదైతే మీరు దాన్ని ఎవరు హర్షించలేదు, సుప్రీంకోర్టు హర్షించలేదు. కల్తీ జరిగింది, కల్తీ మీరు చర్య తీసుకోండి, చర్య తీసుకోకుండా అదే అధికారులను కూడా కొంతకాలం కొనసాగించారు. ఇదంతా అయింది. దానికోసం ఒక అసహాయచురులాగా ఒక ఆయనతో ఏకసభ్య కమిషన్ వేశారు. నిజంగా ఆయన పాపం వీళ్ళందరి మధ్యలో, ఈ తిమింగళాల మధ్యలో ఆ ఏకసభ్య కమిషన్ చేసేదే లేదు. మొన్న ఆయన గురించి కూడా ఒక మిత్రుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో కొత్త ఏమైంది, ఇప్పుడు హెరిటేజ్ వచ్చింది. ఇంద్రాపూర్ డైరీ అనే దానికి భారీగా ఇది ఇచ్చి 10 లక్షల కిలోలు అంటున్నారు, ఇది ఇచ్చారు. వీళ్ళకు హెరిటేజ్ కి సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే దీని వెనక హెరిటేజ్ ఉంది, ఇది హెరిటేజ్ లాంటిది అని కొత్త వాదన వీళ్ళు తీసుకొచ్చారు. వైసీపీ వాళ్ళు తీసుకురావడం కాదు, వాళ్ళకి సంబంధం ఉన్నట్టుగా వీళ్ళ పేరు కలిసి ఒక చోట కనబడ్డాయి. అదేదో కో ప్రొడక్షన్ యూనిట్ తప్ప మేము వాళ్ళు ఒకటి కాదు, కో మ్యానుఫ్యాక్చరర్ తప్ప ఇది కాదని వీళ్ళు అన్నారు. కానీ ఏమన్నారని నేను అన్నది ఏంటంటే, అంతకుముందు 318కి ఎంతకో నెయ్యి ఎలా ఇస్తారంటే ఇప్పుడు 638, అంటే రేట్ రెట్టింపు చేసి ఆ తీసుకున్న సంస్థ కూడా వీళ్ళతో ఏదో విధమైన ప్రత్యక్ష పరోక్ష బంధం ఉన్న సంస్థ అయ్యేసరికి సహజంగా వాళ్ళు ఎట్లాగో తమ మీద వచ్చింది తప్పించుకుని బయటపడాలని వాళ్ళు కోరుకుని ఉంటారు కదా. ఇప్పుడు లడ్డూ వివాదం కాస్త కల్తీ నుంచి ఇది హెరిటేజ్ అంశంగా మారింది. హెరిటేజ్ అనేది పెద్ద సంస్థ కాబట్టి, నేపథ్యం ఉంది కాబట్టి వాళ్ళు దీని మీద చట్టబద్ధంగా కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు, మా పేరు వాడకూడదని చెప్పి ఉండొచ్చు, లేకపోతే ఇంజక్షన్ ఆర్డర్, లేకపోతే అలా జరగలా. ఇక్కడ ఇది మళ్ళీ రాజకీయ వివాదం అవుతుంది. ఇప్పుడు అంతకుముందు కనీసం వెంకటేశ్వరుడి తరఫున అటు ఇటు వాదించుకుంటే అదొక విధంగా ఉంది. ఇప్పుడు హెరిటేజ్ అనే ఒక ప్రైవేట్ సంస్థ తరఫున మంత్రులు వీళ్ళందరూ మాట్లాడడం అనేది ఎలా సంభవం? అసలు మంత్రులకు ఏం సంబంధం? ఇప్పుడు ఆ సంస్థ కావడానికి వీళ్ళది కావచ్చు, అంటే ముఖ్యమంత్రి గారికి లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబ సంస్థ, వీళ్ళేం ప్రత్యక్షంగా లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే కొంచెమన్నా ఉంది. కానీ మంత్రులందరూ, హోంమంత్రి గారు లేకపోతే ఇంకొక సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ హెరిటేజ్ సంబంధం ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చెప్తుంది నేను నాకు అడుగుతున్నాను. ఏం సంబంధం అసలు? మీకు నాకు ఏం సంబంధం? అక్కడ వచ్చిన ఫ్యాక్ట్స్ బట్టి మనం చెప్తాం. హెరిటేజ్ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, ఏమని మాకేం సంబంధం లేదు అని. ఓకే, అది నిలబడుతుందో లేదో అది కోర్టుకు వెళ్ళి ఎవరైనా సవాల్ చేస్తే చేయొచ్చు. ఇంకొకటి, హెరిటేజ్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వకూడదని రూల్ ఏముంది? హెరిటేజ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, ఇస్తే చెల్లుతుందా లేదా అన్నది ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే అది వైసీపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ వ్యతిరేకులు, వ్యాపార వ్యతిరేకులు చేయొచ్చు. కానీ ఇట్స్ ఎ ప్రైవేట్ అఫైర్. ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకుంది, ఈరోజు శాసన మండలి అదే నిన్న మండలి వాయిదా పడింది. వీళ్ళేమో దాని మీద చర్చకు చేపట్టాలని వైసీపీ వాళ్ళు అడగడం, ఇది కావాలని చర్చను పక్కదో పట్టిస్తున్నారు, హెరిటేజ్ మీద దుష్ప్రచారం చేస్తున్నారని వీళ్ళందరూ అడగటం. దీంతో రెండే ఇక్కడ ప్రశ్నలు. ఒకసారి లడ్డు, నెయ్యి, కల్తీ విషయాలు చర్చకు వచ్చిన తర్వాత ఆ చర్చ కొనసాగింపుగా ఉంటుంది. తెలుగుదేశం కానీ కూటమి కానీ బీజేపీ ఒత్తిడి మేరకు ఈ విషయం మీద చర్చ చేయకూడదు, ఆపేద్దామని వాళ్ళు అనుకున్నారు, ఆపేశారు. అంతకుముందు ఏమన్నా బోర్డు దాని మీద దాడి వాళ్ళు చేస్తుంటే వీళ్ళు దాన్ని కొత్త ట్విస్ట్ ఇచ్చి హెరిటేజ్ వైపు మరల్చారు. చైర్మన్ ఏమో కావడానికి చైర్మన్ వాళ్ళ అటు నుంచి వచ్చిన ఆయనే, సభలో వాళ్ళకి ఆధిక్యత ఉంది. అయినా కానీ దీంట్లో ఉన్న ఇబ్బంది రీత్యా ఆయన వాయిదా, సభ నిన్న వాయిదా వేశారు, ఈరోజు 5 నిమిషాల్లోనే వాయిదా వేశారు. కానీ నేను అనుకోవడం ఇది ఇంత సులభంగా ఇది ఆగిపోతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు నోటీస్ ఇవ్వడంతో పాటు అక్కడ కనిపిస్తున్నంత పేరు అనేదో ఇప్పుడు కనపడకుండా వెబ్సైట్లో లేకుండా చేసుకున్నారు అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. ఒకటంటే ఈ రోజులు అందరికీ వ్యాపార సంస్థలు ఉన్నాయి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి టికెట్లు లభిస్తాయి, వాళ్ళకి పదవులు వస్తాయి, ఇవి జరుగుతున్నాయి. ఇదేం పెద్ద అసాధారణమైన అంశంగా లేదు. దాన్ని అటువంటిప్పుడు దాన్ని కూడా సమానంగా తీసుకొని హెరిటేజ్ పేరెత్తితే ఒప్పుకోమన్న స్థాయిలో
ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం మటుకు కొంచెం సమస్యగా దారితీస్తుంది. ఇప్పుడు మీకు ఎందుకని ప్రతిపక్షం రేపు తీసుకురావచ్చు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ముందే ఇప్పుడు ఆ వెబ్సైట్లో నుంచి తీసేయడము ఇట్లాంటివి ముందే చేస్తుంటే చాలా బాగుండేది. రెండోది, మరి ఇంతకుముందు ఎదురపోర్ట్ డైరీ చేశారా, చేస్తే అప్పుడు ఎంతకి ఇచ్చారు, ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. సరే, ఒకరు తప్పు చేశారు కాబట్టి ఇంకొకరి తప్పు మార్చిపోదు. అది వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా గుర్తించాలి. తప్పు లేని వారు తమ తప్పు లేరు కదా అని విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టుగా ఇందాక కూడా మనం మాట్లాడుకుంటాం. వాళ్ళదే మేము చూపిస్తాము, దీని గురించి మీరు పేరెత్తకూడదు అంటే అది ప్రజాస్వామ్యంలో కుదరదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నా ఉద్దేశంలో హెరిటేజ్ కంపెనీ వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు తీసుకోగలిగిన చర్య వాళ్ళు తీసుకోవచ్చు. సభ్యులుగా అది మండలిలో అయినా ఇంకో చోటైనా రాజకీయ సంస్థలైనా వాళ్ళు తప్పకుండా వాటిని లేవనెత్తవచ్చు. కానీ హెరిటేజ్ వివాదం మీద ప్రభుత్వం పూసుకొని వాదించటం మటుకు అది నిలబడదు. సభ అయితే వాయిదా పడుతుంది. ఈరోజు బొత్స నిన్న ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. ఈరోజు వంగల్పూడి అనిత గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు నిన్న మాట్లాడారు. చాలా విధంగా నిప్పులు చెరిగారు. ఇవన్నీ బాగానే ఉంది. దేవుడి తరఫున నిప్పులు చెరిగినప్పుడు ఒక విధంగా ఉంటుందండి. అవును, కార్పొరేట్ కంపెనీ తరఫున నిప్పులు జరిగినప్పుడు అదొక విధంగా ఉంటుంది. సో ఇక్కడ జరగాల్సింది మళ్ళీ కొత్త సమస్య వద్దు, పారదర్శకంగా ప్రకటించండి. ఈరోజు నిన్న ఆయన కొత్త ఏముంది, చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ప్రకటించారు ఎవరెవరికి ఆర్డర్లు ఇచ్చాము, ఎవరెవరికి ఎంత ఇచ్చాము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా చెప్పి కొన్ని ప్రమాణాల ప్రకారం ఇచ్చేస్తే అదే దానికి సమాధానం అవుతుంది. హెరిటేజ్ అంశం లీవ్ ఇట్ టు హెరిటేజ్ అండ్ వైసీపీ, లెట్ దెమ్ ఫైట్. ఇప్పుడు ఉదాహరణకు ఇంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి మీద ఇంకో దాని మీద ఆరోపణలు చేసేవాళ్ళు. అందులో రాజకీయ కోణం ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళ తరఫున మాట్లాడే అవకాశం లేదు కదా. కాబట్టి ఇది ముగియాలని మనం కోరుకోవాలి. లడ్డూ నుంచి బయటికి రండి మహాన్ భావ అంటుంటే ఇప్పుడు రాజకీయ లడ్డు, హెరిటేజ్ ట్విస్ట్ ఇది వచ్చింది. మరి సభను వాయిదా వేస్తున్నంత వరకు ఇది ఇంకా రాజకీయమే అవుతుంది. బడ్జెట్ మీద చర్చ లేదు, లేకపోతే రకరకాల సమస్యల మీద చర్చ లేదు. బడ్జెట్లో అన్నిటికీ కోతలు, అప్పులు పెరిగాయి, ఇలాంటివన్నీ వచ్చాయి. అవి మాట్లాడకుండా దీని చుట్టూ తిరుగుతుంటే ఏమాత్రం ఉపయోగం లేదు. ఇంకోటేమో లడ్డూ మీద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరి స్థాయిలో అంత చర్చ చేశాక ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా కుదరదు కదా. నేనేం వైసీపీ వాళ్ళు చెప్పే ప్రతిదీ సరైందని నేను చెప్పట్లా, కానీ ఆ పేరు దానికి ఉన్న సంబంధం వల్ల ఈ చర్చ వస్తుంది. మరొక అంశం సార్, హత్యలు, అత్యాచారాలు, హోంమంత్రిపై ఫైర్, జనసేన అసంతృప్తి. ఇందాక విషయంలోనే ఐ థింక్ మీ చర్చలోనే నేను ఎక్కడో చూసా, మీ చర్చ కదా. జనసేన అధికార ప్రతినిధి ఒక ఆయన అసంతృప్తి మాట్లాడుతున్నారు, సాంబశివరావు మిత్రుడు సాంబశివరావు. ఏమని అంటే ఆ బూతులు తెచ్చినట్టుగా సాక్ష్యాధారాలు చూపిస్తే చర్య తీసుకుంటాం అంటే, సాక్ష్యాధారాలు ఎందుకు అక్కడ కనిపిస్తూనే ఉంది కదా స్పష్టంగా అని. నిన్న హోంమంత్రి గారు లెక్కలు చెప్పారు. అత్యాచారం